కార్పొరేటీకరణ, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ హక్కులు, సంఘీభావానికి ఉద్యమానికి దక్షిణాంధ్ర ప్రాంతీయ సదస్సు ఈ నెల 1వ తేదీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మాల్యాద్రి బాబు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ ద్వారా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అబ్బాయి రెడ్డి, అల్లంకి వెంకటేశ్వర్లు, సుధాకర్, రమణయ్య, ప్రసాద్, శివశంకర్, బ్రహ్మం, వెంకటేశ్వర్లు, శ్యాంప్రసాద్, సుధీర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఆదివాసీ సంక్షోభాన్ని కానీ మనం గమనిస్తే అసలు ఈ అభివృద్ధినే మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి, ఈ అభివృద్ధి పద్ధతినే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటు గాంధేయవాదులు కానీ అసలు సంపద ఒక దగ్గర పోగుపడడం నైతికత కాదు, విపరీతంగా సంపద అత్యాశ ఉండడం అనేది అది నైతికత కాదు. అది గాంధేయ పద్ధతుల్లో ఆలోచన చేసినా అది ఒక దుర్మార్గమైన పరిస్థితి. సంపదను విపరీతమైన కేంద్రీకరించడం కోసం ఆ తరహా అభివృద్ధి అనేది అది ప్రమాదకరం. అదేవిధంగా అణగారిన వర్గాలకి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని దాంట్లో కొన్ని ప్రత్యేకమైన ఇవి పెట్టినప్పుడు వాటిని ఈరోజు మళ్ళీ తిరగదోడడం అనేది ఖచ్చితంగా అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని అందరూ అంబేద్కర్ని మనం పటాలను పూజిస్తాం, వాళ్ళ ఆలోచనల్ని సిద్ధాంతాలను మాత్రం డొల్ల చేస్తాం. గాంధీని ఇష్టపడతాం, ఇంకొక ఆయన్ని ఇష్టపడతాం, అంబేద్కర్ని ఇష్టపడతాం, పెద్ద విగ్రహాలు కూడా పెడతాం. ఆయన ఆలోచనలు మాత్రం మనం ఎక్కడ డొల్ల పెట్టాలో అక్కడ డొల్ల పెడుతుంటాం. ఇది ఒక దుర్మార్గమైన, ఒక మోసపూరితమైన ఈరోజు ఒక నాటకం నడుస్తున్నది మిత్రులారా. వాళ్ళకి గిరిజనులకు ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్ర పోరాటం కాడి నుంచి వాళ్ళు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామ సభకు సంబంధించి కానీ, అదేవిధంగా అక్కడ పోయి భూములు కొని అక్కడి నుంచి వాళ్ళని తరివేసేదానికి వీలు లేకుండా 170 చట్టం కానీ, వీటన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తీసి మొత్తం అక్కడ భూములను ఆక్రమించుకొని మొత్తం వాళ్ళ అస్తిత్వాన్ని లేకుండా బ్రిటిష్ వాళ్ళ రోజుల్లోనే మేలు అనిపించేటట్టుగా అస్తిత్వాన్ని కూడా లేకుండా చేసే ఒక పరిస్థితిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ఇప్పుడున్న అభివృద్ధిని కానీ నేనైతే ఈ సందర్భాన్నింటినీ ఇప్పుడు అభివృద్ధి యొక్క మోసపూరితమైన డొల్లతనాన్ని జనం ముందు పెట్టడానికి నేను ఇటువంటి ఈ సందర్భాలన్నింటినీ కూడా నేను వినియోగించుకోదలుచుకుంటున్నాను మిత్రులారా. ఒకటి, ఇప్పుడున్న అభివృద్ధిలో మనిషికి స్థానం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు బాబు జూవిగుంట, భారతీయ మహాసేన తరఫున ఉన్నాను. అలాగే కొత్తగా ఏర్పడినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలో కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మన మధ్య భారతదేశంలో జరిగేటువంటి దండకారణ్యంలో ఆదివాసీల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాడులు, అలాగే ఆడబిడ్డల మీద అత్యాచారాలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కలిసి వాళ్ళకి సంఘీభావం తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మేమందరం ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా కోసం, దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఏదో కార్యక్రమాలు చేయాలనేటువంటి భావనలో ఉన్నటువంటి మనకి, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈ ప్రాంతంలో జీవించాలంటే ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగినటువంటి ఈ జనాభా ఇక్కడ జీవించడానికి భయపడేటువంటి చర్యలు చేపడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం. మరి వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద లేదా? ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు జీవించడం కోసం. వీళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఎప్పటి నుంచో ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ భూమి మీద పెరిగినటువంటి ఈ ఆదివాసీల్ని ఈ ప్రైవేటీకరణ చేయాలి, అలాగే కార్పొరేట్లకి అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని, ఖనిజ సంపదని మొత్తాన్ని కట్టబెట్టాలంటే ఒక దురుద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీల్ని పూర్తిగా తరిమివేయాలి, కాదు పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. మనం ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలైనా ఇవి